దుర్గామాత మొదటి స్వరూపము శైలపుత్రి. శైలపుత్రిలో శైలం అంటే కొండ. ఈ అమ్మవారు పర్వతమైన హిమవంతునికి జన్మించింది. అందుకు శైలపుత్రి అని పేరు వచ్చింది. ఈ అమ్మవారిని సతీ భవాని, పార్వతి, హేమావతి అనే పేర్లతో కూడా పిలుస్తారు. శివుని భార్యగా కూడా ఈమెను కొలుస్తారు. ఈ అమ్మవారిని పూజించటం వలన మోక్ష సామ్రాజ్య సిద్ధి పొందవచ్చు. అష్ట దారిద్ర్యం పోగొడుతుంది. ఈ అవతారమే నవదుర్గలలో మొదటి రోజున ఈ అమ్మవారిని పూజిస్తారు. మొదటి రోజున యోగులు ఉపాసన ద్వారా తమ మనస్సులను మూలాధార చక్రంలో స్థిరపరుచుకుంటారు. దీనితోనే వారి యోగ సాధనాలు ఆరంభమవుతాయి. నవదుర్గలలో మొదటి అవతారమైన శైలపుత్రి యొక్క మహిమలు, శక్తులు అనంతములు. సతీదేవి యోగాగ్నిలో తన తనువును చాలించి మరుజన్మలో శైలరాజైన హిమవంతునికి పుత్రికగా అవతరించింది. ఈ అమ్మవారు ఎన్నో తపస్సులు చేసి పరమేశ్వరుణ్ణి భర్తగా పొందింది. ఈ అమ్మవారికి బ్రహ్మ, విష్ణు, మహేశ్వర శక్తి కలిగి ఉంటుంది. మహిషాసురుణ్ణి సంహరించేందుకు యుద్ధంలో మొదటి రోజు పరాశక్తి ఇలా పార్వతీదేవిగా వచ్చింది. కాబట్టి నవరాత్రుల మొదటి రోజు శైలపుత్రిగా దుర్గాదేవిని ఆరాధిస్తారు. ఈ అమ్మవారి శిరస్సుపై చంద్రవంక, కుడి చేతిలో త్రిశూలం, ఎడమ చేతిలో కమలం ఉంటుంది. వృషభం ఈ అమ్మవారికి వాహనం. ఈ సృష్టిలో ప్రకృతి మొత్తం ఆమె శరీరంలోనే ఉంటుంది. ఈ అమ్మవారి ఆలయం ఉత్తరప్రదేశ్లోని వారణాసిలో మర్హియా ఘాట్ వద్ద స్థాపించి ఉంది. ఇక ఈ రోజు ఈ అమ్మవారిని పూజించడంతో సకల పాపాలు తొలగిపోతాయి. ఈ అమ్మవారికి కట్టె పొంగలిని నైవేద్యంగా సమర్పిస్తారు.